కాపునాడు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల వారి 552వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కావలి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు బండారు మహేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది చింతల వెంకట్రావు, ప్రముఖ రియల్టర్ వేముల చెన్నకేశవ నాయుడు, శ్రీదేవి పద్మావతి, అలహరి కొండయ్య, కోట వెంకటేశ్వర్లు, పసుపులేటి వెంకటేశ్వర్లు, సమను వెంకట సుబ్బయ్య, నక్కా కుమార్, మాలకొండయ్య, మండలి కృష్ణారావు, సాయి, మాల్యాద్రి, దేవరకొండ సీను, పులగం రాము, ప్రముఖ న్యాయవాది శ్రీనివాసులు, చలపతి, సిహెచ్ ప్రభాకర్, భాను మొదలగు నాయకులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మహా గొప్ప చక్రవర్తులలో మహాచక్రవర్తి శ్రీ 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 రాయ మోరుగండ్ల శ్రీకృష్ణదేవరాయ 553వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తగా చెప్పనవసరం లేదు. ఒక పరిపాలనా దక్షుడిగా, పోరాట యోధుడిగా, సాహితీరన్నగా, సకల కళా పోషకుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌమ బిరుదాంకితుడుగా, దేశ భాషల యందు తెలుగు లెస్స అని తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. మనందరికీ ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా సరే ప్రజలకు అంతగా ఉండాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చరిత్ర చదివి ఆయన ఏ విధంగా ముందుకెళ్లారు. ఆయన ఓటమి ఎరగని మహారాజు. ఆయన అతి చిన్న వయసులో కూడా ఎన్నో యుద్ధాలు చేసినా కూడా అది శాంతియుతంగానే చేశారు. సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని ఆయన వ్యక్తం చేసే సాధిస్తామని మా కూడా ఆత్మీయుడుగా మేము పూజిస్తామని నాకు దినకండి సామాజిక వర్గం అనే కాకుండా ఈ దేశానికే చక్రవర్తిగా 15వ శతాబ్దంలో. Please subscribe our channel.